మామిడి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది కూడా కూటమి ప్రభుత్వం రైతులు కేజీకి ₹4 చెల్లించి అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా కేజీకి ₹4 ముందస్తు చెల్లించి మామిడి కొనుగోళ్లు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. పంట దిగుబడి అధికంగా రావడంతో తాత్కాలికంగా కొనుగోళ్లపై ఒత్తిడి ఏర్పడిందని చెప్పారు. గత ఏడాది మామిడి రైతులకు సుమారు 187 కోట్లు చెల్లించి ప్రభుత్వం ఆదుకుందన్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొనుగోళ్లతో జాప్యం జరిగితే సంబంధిత ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వైసీపీ సానుభూతి కంపెనీల్లో కొనుగోళ్లలో ఆలస్యత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించమన్నారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రైతులను వైసీపీ రాజకీయాలకు వాడుకోవడం మానుకోవాలని ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. మామిడి రైతులు ఏమాత్రం భయపడాల్సిన పని లేదని, మామిడి చివరి కాయ వరకు కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మామిడి సీజన్ అయిన వెంటనే టన్నుకు 4,000 చొప్పున మామిడి రైతుల ఖాతాలో నేరుగా రాయితీ డబ్బులు జమ చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మామిడి రైతులు ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.